हेलो बच्चों, नमस्ते। आप लोगों ने पिछले वीडियो में होंगे कामयाब का लेसन सुन लिया ना। मतलब पहला पैराग्राफ हो गया ना। अभी हम दूसरा पैराग्राफ के बारे में जानेंगे, ठीक है। वो पैराग्राफ आपको आया कि नहीं आया? आप लोग पढ़े कि नहीं पढ़े? नहीं पढ़े तो और एक बार देखकर आप जान लीजिए, सीख लीजिए, ठीक है। होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। चलो मेरे साथ आप भी गाओ। होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। ये रही पहला पैराग्राफ। अब दूसरा देखो। होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन। इसका मतलब क्या है आप देख लीजिए। होगी शांति चारों ओर मतलब चारों तरफ शांति होगी, चारों तरफ శాంతి హోగి. తెలుగులో చెప్పాలంటే నాలుగు వైపులా, నాలుగు దిక్కులా శాంతి ఉంటుంది. చారో తరఫ్ శాంతి హోగి ఏక్ దిన్. ఒకరోజు నాలుగు వైపులా, నలుదిక్కులా శాంతి ఉంటుంది. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. इसका हमें क्या है? इसका होगी शांति चारों ओर, इसका पूरा विश्वास हमें है एक दिन ज़रूर होगा चारों ओर शांति. मन में इसका पूरा विश्वास है. ठीक है, समझ में आया? होगी शांति चारों ओर, నాలుగు వైపులా శాంతి ఉంటుంది ఒకరోజు. దానికి సంబంధించి మనసులో పూర్తి విశ్వాసం ఉంది. ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థము అదే అన్నమాట. మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా హిందీ చాలా ఈజీగా అర్థమవుతుంది. హిందీ అంటే చాలామంది ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అయ్యో నాకు హిందీ రాదు, హిందీ మాట్లాడడం రాదు, హిందీ చదవటం రాదు అని భయపడుతూ ఉంటారు. అందుకే హిందీ క్లాస్లో కూడా డంబుగా ఉంటారనమాట. అలా కాదు, మీరు హిందీ మీద ఫస్ట్ అది చాలా ఈజీ లాంగ్వేజ్ అనుకుని కూర్చోండి. మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది హిందీ ఎంత ఈజియెస్ట్ లాంగ్వేజో. అందరికంటే ఈజీగా అన్ని భాషల్లో ఈజీగా నేర్చుకోగలిగింది మన మాతృభాష తర్వాత హిందీని చాలా సులువుగా నేర్చుకోవచ్చు. సరేనా పిల్లలు? సరే, ఇప్పుడు చూడండి. హోగి శాంతి చారో ఓర్, హోగి శాంతి చారో ఓర్, హోగి శాంతి చారో ఓర్ ఏక్ దిన్ అంటే నలువైపులా. చారో ఓర్ అంటే చారో ఓర్ అంటే నాలుగు దిక్కుల, నలువైపులా, చుట్టుపక్కల ఒకరోజు శాంతి ఉంటుంది. అల్లర్లు, గొడవలు, చికాకులు, సమస్యలు లేకుండా ఒకరోజు శాంతి తప్పకుండా ఉంటుంది. సరేనా? इसका पूरा हमको हमारा मन में विश्वास है. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. ఒకరోజు మనం ఎలా అయితే ఒకరోజు होंगे कामयाब, होंगे कामयाब, होंगे कामयाब एक दिन. इसका क्या है? मन में पूरा विश्वास है.
ఒకరోజు మనం ఎలా సఫలతని పొందుతామని, మనం సక్సెస్ అవుతామని మనకి మనసులో పూర్తి విశ్వాసం ఎలా ఉందో మొదటి పారాగ్రాఫ్లో నేర్చుకున్నాం కదా. అలాగే ఒకరోజు 4 వైపులా మన చుట్టుపక్కల నలువైపులా శాంతి తప్పకుండా ఉంటుంది. దీనికి సంబంధించి మన మనసులో పూర్తిగా విశ్వాసం ఉంది. ఒకరోజు మన చుట్టుపక్కల 4 వైపులా శాంతి నెలకొని ఉంటుంది. అర్థమైందా పిల్లలు? మరొకసారి చదువుకుని ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాము. హోగి శాంతి చారోं ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन, हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. ఒకరోజు 4 వైపులా మన చుట్టుపక్కల శాంతి తప్పకుండా నెలకొని ఉంటుంది. దానికి సంబంధించి మనకి పూర్తి విశ్వాసం ఉంది. ఒకరోజు ఎలా అయితే మనం సక్సెస్ అవుతామన్న విశ్వాసం మనకి మనసులో దృఢమైన విశ్వాసం ఉందో, అలాగే ఒకరోజు మన చుట్టుపక్కల నలువైపులా శాంతి నెలకొని ఉంటుంది. దానికి కూడా మనం పూర్తి విశ్వాసం మన మనసులో ఉంది అని అర్థం. సరేనా పిల్లలు? ఈ 2 నేర్చుకోండి. మళ్ళీ మనం ఇంకో వీడియోలో 3rd పారాగ్రాఫ్ గురించి నేర్చుకుందాం.